సమస్య 78. దేవుడు భక్తులను ఎలా ఉద్ధరిస్తాడు? భక్తుల ప్రవృత్తులెలా ఉంటాయి? మహాభక్తులకు మోక్షం కలగడానికి భగవంతుడు వారినెలా ఉద్ధరిస్తాడు? మనలో ఉన్న అజ్ఞానాన్ని, పాపాన్ని ఆయన పోగొడతాడా? అలా ఆయన పోగొట్టాలంటే మనమేం చెయ్యాలి? మచ్చిత్తామద్దత ప్రాణ బోధయంతస్పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. భగవంతునిపై నిండైన భక్తిగలవారు ఎల్లప్పుడూ మనస్సు ఆనపైవే ఉంది, ప్రాణాలను ప్రాణశక్తిని ఆయనకే సమర్పించి ఆయన్ను గురించి పరస్పరం ఒకరికొకరు బోధించుకుంటూ సంభాషించుకుంటూ సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని పొందుతుంటారు. ఇలా ఎవరు మనస్సును, ఇంద్రియాలను ఎన్నటికీ దేవునిలోనే లీనంచేసి ప్రేమతో ఆయన్నే సేవిస్తారో వారికి ఆయన తనను చేరడానికి సాధనమైన సమబుద్ధిని కటాక్షిస్తాడు. అంతేగాక వారి భక్తి ప్రపత్తులకు మెచ్చి ఎలావైనా వారిని ఉద్ధరించాలని జాలితో వారికి జ్ఞానప్రకాశాన్నివ్వడం ద్వారా అనేక జన్మల మంచి వస్తున్న అజ్ఞానాంధకారాన్ని నాశనం చేస్తాడు. హృదయాంతర్వర్తిగా ఉండి వారి అజ్ఞానాన్ని పోగొట్టి వారికి మంచి వివేకాన్ని, సత్ప్రవృత్తిని కలిగిస్తాడు. దానిద్వారా వారికి మోక్షార్హత కలిగి వారు సంసార బంధాల నుంచి ముక్తిని పొందుతారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.